గోవిందాయ నమః. ఈరోజు మనం బాల్య వివాహాలు నివారణ గురించి కొంతవరకు తెలుసుకుందామండి. మెయిన్గా బాల్య వివాహాలు అనేవి పరువు బరువు అనే ఈ కాన్సెప్ట్తోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పూర్వకాలంలో అంటే అప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పిల్లలకు చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో పిల్లలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అలాగే విదేశాలకు కూడా వెళ్తున్నారు. టెక్నాలజీ ఎంతో డెవలప్ అయినటువంటి ఈ రోజుల్లో కూడా మనం గమనించినట్లయితే గ్రామాలలో, అలాగే వెనుకబడిన కుటుంబాలలో, అలాగే ఆర్థికంగా కొంచెం తక్కువగా ఉన్నటువంటి కుటుంబాలలో పిల్లల యొక్క సెక్యూరిటీని కూడా దృష్టిలో పెట్టుకొని ఈనాటి మారుతున్న సామాజిక పరిస్థితులను బట్టి వారు పరువు బరువు అనేటువంటి ఈ కాన్సెప్ట్తోనే పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం అనేది జరుగుతుంది. ఇలా చేయడం వలన ఆటపాటలతో, చదువుతో గడపాల్సినటువంటి బాల్యాన్ని కష్టాల జీవితంలోకి నెట్టేసినట్లు అవుతుంది. అంతేకాకుండా బాల్య వివాహం అనేది సమాజంలో దురాచారానికి, దారిద్ర్యానికి ప్రతిరూపంగా ఉంటుంది. భవిష్యత్తు గురించి కలలు కంటూ నేను టీచర్ని అవుతాను, నేను డాక్టర్ని అవుతాను, నేను లాయర్ని అవుతాను అని కలలు కనే పసి వయసును పాడు చేసే పద్ధతే ఈ బాల్య వివాహాలు. బాలలు అంటే బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారము 2006 సెక్షన్ 2 ప్రకారం 18 సంవత్సరాలు పూర్తి కాని అమ్మాయిని, 21 సంవత్సరాలు పూర్తి కాని అబ్బాయిని బాలలుగా పరిగణిస్తాము. బాల్య వివాహం అంటే ఏమిటి? బాల్య వివాహం అనగా సెక్షన్ 2B ప్రకారము వధూవరులలో ఏ ఒక్కరికైనా నిర్దేశించిన వయసు కంటే తక్కువ వయసు ఉంటే, అంటే అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు పూర్తి కాకుండా వివాహం చేస్తే దాన్ని మనం బాల్య వివాహం అంటాము. ఈ ప్రక్రియలో దోషులు ఎవరు అంటే బాలికను వివాహం చేసుకున్న యుక్త వయసు గల పురుషుడు, అలాగే బాలికకు చెందిన తల్లిదండ్రులు, సంరక్షకులు, బాలిక బాధ్యత వహించే ఇతర వ్యక్తులు మరియు బాల్య వివాహ నివారణకు ప్రయత్నించకుండా వివాహ కార్యక్రమానికి హాజరై పాల్గొన్న వ్యక్తులు కూడా దీనిలో దోషులుగా పరిగణించబడతారు. అలాగే బాల్య వివాహాన్ని జరిపించిన, సహకరించిన, ప్రోత్సహించిన వ్యక్తులు కూడా దీనిలో దోషులుగా పరిగణించబడతారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించని వ్యక్తులు కూడా దోషులుగా పరిగణించబడతారు. బాల్య వివాహం జరగడానికి కారణమైన వారికి వేయబడేటువంటి శిక్ష ఏంటి అంటే 2 సంవత్సరములు కఠిన కారాగార శిక్ష లేక 1,00,000 రూపాయల వరకు జరిమానా, ఒక్కోసారి 2 కూడా విధించబడుతుంది. మహిళలకు మాత్రం కారాగార శిక్ష నుండి మినహాయింపు ఉంటుంది. ఈ చట్టం కింద వచ్చే నేరాలన్నీ కూడా విచారయోగ్యమైనవి మరియు దీనికి బెయిల్ సౌకర్యం ఉండదు. మరి బాధితులు అని ఎవరిని అంటారు? సమ్మతి ఉన్నా లేకున్నా ఈ వివాహ కార్యక్రమంలో భాగస్థులుగా ఉన్నటువంటి బాలబాలికలు, అంటే పిల్లలకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ పెండ్లి అనేది చేయకూడదు. బాల్య వివాహ నిషేధ అధికారులు ఎవరంటే జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు, డివిజన్ స్థాయిలో రెవెన్యూ డివిజనల్ అధికారి గారు, ICDS ప్రాజెక్టు స్థాయిలో CDPO గారు, మండల స్థాయిలో తహసీల్దార్ గారు, ICDS సెక్టార్ స్థాయిలో ICDS సూపర్వైజర్ గారు, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారి అంటే VRO. వీరికి బాల్య వివాహాలు జరుగుతున్నప్పుడు మనం నేరుగా వారికి సమాచారం అందించినట్లయితే వారు ఆ వివాహాలను ఆపుచేయడం జరుగుతుంది.